డిసెంబర్ లో వచ్చే అఖండ 2 గురించి చెప్పండి. అంటే ఒక వైబ్ కనిపిస్తుంది ఆ సినిమా కూడా గ్లిమ్స్ నుంచి. దేనికి తక్కువ ఉండదు, అది కూడా అంతే ఉంటుంది. ఎందుకంటే హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మీ ముగ్గురు కాంబినేషన్ అంటే. లైక్ అఖండకి స్పీకర్లు కూడా పలగొట్టేశారు మీరు. అంతే అలానే ఉంటుంది. మళ్ళీ ఈసారి కూడా పగలు కూడా అది చెప్పలేము. సినిమా ఎలా ఆర్ఆర్ అంటే లైక్ ఆ క్వాలిటీతో సౌండ్ ఆర్ఆర్ స్టార్ట్ చేసాం కాబట్టి ఇంటర్వ్యూల వరకు అయింది. సో బిగినింగ్ ఫస్ట్ నుంచి మొత్తం అన్ని చూసుకుంటూ వస్తున్నాము. సో ఒక్కొక్క రీల్గా ఫినిష్ చేసి ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ ఎర్లీగా ఫినిష్ చేసుకుని చాలా పాన్ ఇండియన్ లెవెల్లో ఆ సినిమాని ప్రమోట్ చేద్దామని ప్లాన్ చేసేసాము. సో ఈసారి హిందీలో కూడా గట్టిగా చేస్తాం అఖండ 2. లైక్ ఆయన చూస్తే ఇప్పుడు టీజర్ చూస్తుంటే ఒక వైబ్ ఉంది బాలకృష్ణ గారిని. సో వర్క్ చేసేటప్పుడు ఆయన గెటప్ కానీ ఆయన పర్ఫార్మెన్స్ గురించి కంటే అంతే. అవునా? ఓకే. ఎక్స్ట్రాడినరీ. చాలా కష్టం, చాలా ఆశమాషి విషయం. నేను ఏడుపు వచ్చింది నిజంగా. జార్జియా వెళ్ళాను షూటింగ్కి. ఇక్కడ ఐస్ బాగాలేదని చెప్పి అక్కడికి వెళ్ళారు. అక్కడ -14 జార్జియాలో. నేను ఇలాంటి జర్కిన్, మంకీ క్యాప్ ఇవన్నీ వేసుకెళ్ళాను. బాలయ్య గారు మాత్రం ఈ రెడ్ కలర్ క్లాత్, ఒకే క్లాత్ ఉంది, ఒక ఓపెన్ చెప్పులు, షూస్ వేసుకోకపోతే ఖర్చేస్తుంది కోల్డ్. దీంట్లో వీపూది కుంకుమ టర్మరిక్ ప్రొపల్లర్ ఫ్యాన్లో కొడుతున్నారు. -14 వ్యాలీలో. ఇది కాకుండా వ్యాలీలో గాలి వస్తుంది. గాలిలో ఆయన ఒక 4 కేజీలు 5 కేజీలు ఆ శూలం ఆయన చేతిలో పట్టుకున్న త్రిశూలం అది పెట్టుకుని ఆ చలిలో ఆయన నడుస్తూ వస్తున్నారు డైలాగ్ చెప్తూ. నాకు ఏడుపు వచ్చింది, ఏడు చేశాను నేను. నా కంటిన్యూర్ తొడిచారు ఆయన. చాలా ఎమోషనల్ మూమెంట్ అది. వాళ్ళు పడిన కష్టాన్ని మనం ఒక ఏసీ రూమ్లో కూర్చుని మనం ఎలా పనిచేయాలి చూపిస్తాను ఏంటో, అంతే. అంటే లేదు, వాళ్ళు పడిన కష్టం మైండ్లో కూర్చుని పోయింది కదా, అది చాలా అసలు మూవ్ చేసేసింది. ట్రూలీ ఇప్పుడు ఓజీకి కూడా వాళ్ళు పడిన కష్టానికి మీరు ది బెస్ట్ ఇచ్చేస్తారు కదా, అంతే కదా. సో ఇంక జస్ట్ అప్లై చేయడం కదా, అంతే. ఈ కష్టాన్ని మనం గుర్తిస్తే చాలు, అన్ని నిజంగా వచ్చేస్తాయి. ఆ నిజంగా వస్తాయి. ఒక కష్టాన్ని గుర్తించే చాలా అది కరెక్ట్గా నువ్వు చేస్తే లేదు, అన్ని పనులు నిజంగా కుదురుతాయి. అది కుదురుతుంది అంతే. అండ్ లైక్ రాజాసాబ్ విషయంకి వస్తే ఎలా ఉండబోతుంది ఆల్బమ్? ఫస్ట్ టైం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్క్ చేస్తున్నారు. అదే ఎక్సైటెడ్, ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఆ ప్రభాస్ అన్న ఎక్స్ట్రీమ్లీ, మాకు వాట్సాప్ గ్రూప్లో చాలా అసలు అన్న సో ఫన్, అసలు హ్యావింగ్ గ్రేట్ ఫన్ అనమాట. అన్న వాయిస్ నోట్స్ అన్ని భలే ఉంటుంది, భలే ఎనర్జీ ఉంటుంది. అవునా? ఓకే. అయ్యో మామూలుగా ఉండదు. సో ప్రభాస్ హ్యావింగ్ సో మచ్ ఫన్, ఈస్ ఎక్స్ట్రీమ్లీ కాన్ఫిడెంట్ అబౌట్ ది ప్రాజెక్ట్. టీజర్ చూస్తే కూడా టింజ్ కనిపిస్తుంది. ఎక్స్ట్రీమ్లీ ఈజ్ హ్యాపీ అబౌట్ ది ప్రాజెక్ట్. ఐ థింక్ విల్ లీవ్ నో స్టోన్. నాది ప్రభాస్ అన్న కుమ్మేస్తాం ఆ ప్రాజెక్ట్ ని. అవునా? అవును. సో మారుతి అసలు మీరు మారుతి అంటే ఏదో చూస్తారు. ఓకే. మా మారుతిని ఏంటో మేము చూపిస్తాం. ఓకే. లైక్ అప్పుడు పులపాటి తమ్మని అంటారేమో జనవరిలో. అయ్యో ఇవన్నీ జాగ్రత్త చూసుకోవాలి. సో ఎన్ని సాంగ్స్ ఉండబోతున్నాయి, ఎలా ప్లాన్ చేస్తారు? 4 సాంగ్స్ ఉంటాయి. ఓకే. అది థీమ్స్ అన్నీ వస్తాయి, చెప్పలేము, చాలా పెరుగుతూ పోతాయి. సినిమా చూసిన తర్వాత మేబీ యాడ్ వచ్చేమో చాలా. ఇప్పటికైతే 4 సాంగ్స్ ఉన్నాయి. లైక్ ఇప్పటివరకు టెంటేటివ్గా సంక్రాంతి రిలీజ్ అనుకుంటున్నారు కదా? సంక్రాంతి రిలీజ్. సో ఎప్పటి నుంచి ఉండొచ్చు సాంగ్? ప్రభాస్ గారు బర్త్డే రోజున ఫస్ట్ సాంగ్ వదిలేస్తాం. ఫస్ట్ సింగ్. అండ్ అక్టోబర్లో నవంబర్లో అన్ని ఒకటోటిగా వదులుతాం. ఇంకా ఎవరి మంత్ ఒక్కొక్క సాంగ్ వదిలేస్తాం. అండ్ డిసెంబర్లో చాలా పెద్ద ఫంక్షన్ చేస్తాము. 2-3 ఫంక్షన్లు ప్లాన్ చేస్తాం, చాలా పెద్దగా చేస్తాం. ఓకే. రాజా సార్ సూపర్. అండ్ మీకు ఒక డ్రీమ్ ఉంది మ్యూజిక్ స్కూల్ పెట్టాలని, అది ఎంతవరకు వచ్చింది? చాలా ఇవన్నీ అయిపోయిన తర్వాత చూడాలి. చాలా పెద్ద బాధ్యతగా రావాలి కదా, చూడాలి. కరెక్ట్ అయినా పెద్ద వాళ్ళ సజెషన్స్ అన్ని తీసుకుని చేయాలి. ఓకే. సో ప్రాసెసింగ్ ఇప్పుడు నా స్టూడియో స్కూలే, చాలా మంది అక్కడ వర్క్ చేస్తున్నారు. చాలా యంగ్ పీపుల్ హావ్ కమ్ ఆన్ బోర్డ్ అండ్ దే వర్కింగ్ విత్ మీ. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అండ్ ఒక ఆశ్రమం కూడా పెట్టినట్టున్నారు కదా అది ఆల్రెడీ? ఏంటి ఆశ్రమం? అనాథాశ్రమం? లేదు, ఇంకా స్టార్ట్ చేయాలి. అనాథాశ్రమం కాదు, మా ఓల్డ్ ఏజ్ హోమ్. సారీ, ఓల్డ్ ఏజ్. ఇంకా కడుతున్నాను. అమ్మ మదర్ 75th బర్త్డేకి ఓపెన్ చేసేస్తాను. మదర్కి 73. ఓకే. 2 yearsలో ఓపెన్ చేసేస్తాను. సో ఆవిడ పేరు మీద, సావిత్రి ఆవిడ పేరు మీద. దట్స్ మై డ్రీమ్. అది మదర్కి ఐ వాంట్ టు డెడికేట్ ఫర్ హర్ సాక్రిఫైస్. సో ఎనీవేస్ ఓజీతో ఒక విజృంభణ స్టార్ట్ చేశారు. మీసన్ తిప్పి చెప్పినట్టే కాన్ఫిడెంట్గా ప్రూవ్ చేసుకున్నారు. మీరు కానీ మీ టీం కానీ బెస్ట్ ఎఫర్ట్స్ ఇచ్చారు. అంతే దేవుడిది. నేను చెప్పాను కదా, మనం అంతా పని చేసాం. నువ్వు అడిగావు, నేను అంతా పని చేస్తాం, ఫైనల్గా దేవుడి దగ్గర వదిలేస్తాం. దేవుడు ఏం డిసైడ్ చేస్తారో అదే. కష్టపడి పని చేస్తాం, ప్రాణం పెడతాం, మనం చేసే మ్యాక్సిమం ఒక హ్యూమన్గా ఏం పాసిబుల్ అన్నీ చేస్తాం. ఫైనల్గా దేవుడు విల్ డిసైడ్. సో అందుకే నేను వెళ్ళి దేవుడితో అన్నీ చెప్పాను అనమాట. జాగ్రత్త చూసుకోవాలన్నా, ఇది పెద్ద హిట్ అవ్వాలి, పవన్ కళ్యాణ్ గారికి పెద్ద హిట్ అవ్వాలి.
అంతే. ఇప్పుడు ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు సింగిల్ స్క్రీన్ లో గట్ట, అసలు ఒక వైబ్ కనిపిస్తుంది ఎక్కడ చూసినా, అసలు హ్యూజ్ క్రౌడ్, అసలు ఓన్ చేసేసుకున్నారు సినిమాని. సో ఆఫ్టర్ ద రిలీజ్ కళ్యాణ్ గారితో మాట్లాడడం జరిగింది, ఆయన ఎక్స్ప్రెస్ చేస్తారా మీటింగ్? సార్కి ఒంట్లో బాగాలేదు, బట్ సార్ ఫోన్లో మాట్లాడారు. ఓకే, ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. సార్ పాపం సార్ హ్యాస్ టు రికవర్ క్విక్, దానికోసం వెయిటింగ్. ఓకే, ఇంకా రికవరీ అవ్వగానే అయిపోతారు పాపం. కొంచెం కాఫ్ అన్నీ ఉంది. ఐ థింక్ హ్యాస్ టు రికవర్ వెల్. సో వెయిటింగ్ ఫర్ స్పీడీ రికవరీ. వచ్చేసి ఇంకా సక్సెస్ మీరు గ్రాండ్ సక్సెస్ లో మొత్తం షేర్ చేసుకున్నారు. అదే డెఫినెట్ గా. వై బికాస్ రిలీజ్ కి ముందే మీ ఇద్దరు స్టార్స్ అని చెప్పారు, నాట్ పవన్ కళ్యాణ్ అని చెప్పారు. అలా లేదు అది చాలా పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చారు సార్. ఐ థింక్ వీ లివ్డ్ అప్ టు హిస్ ఎక్స్పెక్టేషన్స్. బట్ ఐ విష్ హిమ్ స్పీడీ రికవరీ. ఆయన వచ్చిన వెంటనే అసలు ఇంకా వెయిటింగ్ టు సెలబ్రేట్ విత్ హిమ్ అంతే. లైక్ ఓజీతో అసలు బీభత్సంగా ప్రైజ్ చేస్తారు మీ వర్క్ని. అలాగే ఇప్పుడు రాబోయే సినిమాలు మీరు అన్నట్టు అఖండ 2 కానీ రాజాసాబ్ కానీ ఇంకా చిరంజీవి గారి సినిమా ఇంక ఇలాగే ఇదే ఒక వైబ్తో వెళ్ళిపోవాలి, ఇంత ది బెస్ట్ వర్క్ తోటి ప్రైజ్ చేస్తారు. మీరు అందరూ ఉన్నారు కదా, జాగ్రత్త నన్ను చూసుకోండి అంతే. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.